నాగార్జున విషయంలో సీరియస్గా ఉన్న కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ జరిగిన ప్రతిసారి సినిమా హీరో నాగార్జున గురించి ప్రస్తావన రావడం మామూలైపోయింది. మంత్రి కేటీఆర్ని టార్గెట్ చేయడం కోసం విపక్షాలు నాగార్జున ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు. ఎన్నిసార్లు ఈ విషయం మీద కేటీఆర్ వివరణ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ విపక్షాలు ఇదే మ్యాటర్ ఎత్తి ఆయన ఇరకాటం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అక్రమ నిర్మాణాల గురించి, నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి కేసీఆర్, కేటీఆర్లు అప్పట్లో సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినా ఏమయ్యాయి అనేది టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రస్తావించే అంశం. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ సర్కార్ కొమ్ము కాయడం ఏమిటి అని, ఇది ఒక ప్రభుత్వం చేయాల్సిన పనేనా అంటూ రేవంత్ వివరణ కోరారు. గతంలోనూ ఎన్ కన్వెన్షన్ కట్టడం పైన పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయన్నారు. నాగార్జున సర్కిల్లో ట్రాఫిక్ జామ్ అవుతోందని, అక్కడ మల్టీప్లెక్స్లకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. మరొక పక్క ఎంఆర్ ప్రాపర్టీస్లో అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉండగా వాటి మీద కూడా ప్రభుత్వం సైలెంట్గా ఉండటం ఆయన కన్సిడర్ చేస్తున్నారు. రేవంత్ వేసిన ప్రశ్నలకి ఎప్పటిలాగానే సమాధానాలు చెప్పిన కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్కి కానీ నాగార్జునకు కానీ గిఫ్ట్లు ఇచ్చే సంస్కృతి తమది కాదు అని స్పష్టం చేశారు. అంతా చట్ట ప్రకారం జరుగుతోంది అని, దానికే తాము బైండ్ అయి ఉన్నాము అన్నారు ఆయన. నాగార్జున సర్కిల్లో మల్టీప్లెక్స్ కట్టే విషయం తమ దృష్టికి రాలేదన్న ఆయన, ఒకవేళ తమ దృష్టికి వస్తే ఆ సంగతి చూస్తామన్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.